హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సీజీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు 9వ తారీఖు నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు. జూన్ 9 నుంచి జూలై 4వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి చివరి డేట్ అనేది 4వ తారీఖు అని చేసి మనకు స్పష్టంగా మెన్షన్ చేశారు. తర్వాత ఫీజు పేమెంట్ కావచ్చు, వాటికి సంబంధించి 5వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా కరెక్షన్స్ ఉంటే మన అప్లికేషన్లో పేమెంట్ సంబంధించి కావచ్చు, ఇంకేదైనా అప్లికేషన్ ఫామ్లో కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ కరెక్షన్కి సంబంధించిన విండో అనేది మనకు 11 అంటే ఈ జూలై 11వ తారీఖు వరకు అయితే ఓపెన్ ఉంటుంది. సో 4వ తారీఖు అప్లికేషన్ ముగిసిన తర్వాత ఆ తర్వాత 7 రోజులు మనకు ఈ ఎడిట్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది డేట్ ఇచ్చారు. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 మధ్యన వివిధ దశల్లో టైర్ 1 ఎగ్జామ్ నిర్వహిస్తారు. అదేవిధంగా మనకు టైర్ 2 అనేది మనకు డిసెంబర్ నెలలో నిర్వహిస్తామని చెప్పేసి మంత్ ఇవ్వడం జరిగింది. సో ఏదైనా డౌట్స్ ఉంటే అప్లికేషన్ సంబంధించి కావచ్చు, అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడం సంబంధించి కావచ్చు, ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు సీజీఎల్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో అదేవిధంగా దీంట్లో అసలు ఇంకా ఏమేమి అంశాలు ఉన్నాయనేది చూద్దాం మనము. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు లెవెల్ 7కి సంబంధించిన పోస్టులు 44,900 నుంచి 1,42,400 బేసిక్ పేతో అయితే ఇవి స్టార్ట్ అవుతాయి. సో దీంట్లో గ్రూప్ బి పోస్టులు అనేవి ఉంటాయి. సో మనకు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్లో ఏఎస్ఓ, దీనికి 20 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఇది జనరల్ అభ్యర్థులకు. సో మనకు ఎస్సీ ఎస్టీలు కావచ్చు, సెంట్రల్ సర్వీసెస్లో పనిచేస్తున్న వారు కావచ్చు, బీసీ కావచ్చు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇట్లా వీరందరికీ ఏజ్ రిలాక్సేషన్ అయితే సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో ఇక్కడ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏఎస్ఓగా గ్రూప్ బి సర్వీస్ ఈ 18 నుంచి 30 ఇయర్స్ వరకు. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అదేవిధంగా ఏఎఫ్హెచ్క్యూ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వివిధ డిపార్ట్మెంట్లో సిబిడిటీ, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్లో అయితే మనకు గ్రూప్ బి సర్వీసెస్కి సంబంధించి మనకైతే వేకెన్సీస్ ఇచ్చారు. తర్వాత లెవెల్ 6. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లెవెల్ 6కి సంబంధించి బేసిక్ అంటే మనం సర్వీస్లో జాయిన్ కాగానే మనకి ఇప్పుడు 35,400 బేసిక్ శాలరీతో స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, సో సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ ఇంటెలిజెన్స్, ఈ విధంగా మనకు డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి గ్రూప్ బిలో. సో ఇవి లెవెల్ 6కి సంబంధించినవి. అదేవిధంగా మనకు లెవెల్ 5లో కూడా ఉన్నాయి. సో లెవెల్ 5లో 29,200 బేసిక్తో అయితే మనకు జాబ్ స్టార్ట్ అవుతుంది. ఇవి గ్రూప్ సి. తర్వాత లెవెల్ 4 వచ్చేసి 25,500, ఇవి గ్రూప్ సి. సో వీటి యొక్క ఏజ్, ఏ డిపార్ట్మెంట్, ఆ పోస్ట్ నేమ్ ఏంటి అనే అంశాలను అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వేకెన్సీస్. సో వేకెన్సీస్ అనేవి మనకు అప్రాక్సిమేట్గా 14,582 ఖాళీలు అయితే ఉన్నాయి. సో అన్ని క్యాడర్స్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ssc.gov.inలో మనము సో ఇక్కడ మనము ఆ వేకెన్సీస్ ఏంటి అనే అంశాలను మనం క్లియర్గా చూసుకోవచ్చు. రిజర్వేషన్స్ అనేవి మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్మెన్, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీస్, వారి కేటగిరీకి సంబంధించి మనకైతే సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ అనేవి ఇందులో వర్తించడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకింకా ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారుగా ఫ్రెండ్స్, మనకు దాంట్లో కొందరికి మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఏజ్ లిమిట్ మనకు ఇక్కడ 18 to 27 ఇయర్స్ అన్నారు కదా, మరి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బర్త్ ఇయర్ ఏది ఉండాలనేది చూస్తే మనకు 18 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అని చెప్పిన ఆ పోస్టులకు మనకు ఆగస్టు 2, 1998 నుంచి ఆగస్టు 1, 2007 మధ్యన జన్మించిన వారు ఉంటే మనం ఈ ఏజ్ రేంజ్లో ఫాలో అవుతాం కాబట్టి సో ఈ విధంగా చూసుకోవాలి. 20 నుంచి 30 సంవత్సరాల మధ్యన ఏజ్ లిమిట్ ఉన్న పోస్టులకు ఆగస్టు 2, 1990 నుంచి ఆగస్టు 1, 2005 మధ్యన జన్మించిన వారు. అదేవిధంగా 18 to 30 ఇయర్స్ ఉన్నవారికి ఆగస్టు 2, 1990 నుంచి ఆగస్టు 1, 2007. సో 18 to 32 ఇయర్స్ అని ఏదైతే ఏజ్ మెన్షన్ చేశారో ఆ పోస్టులకు మనకు ఆగస్టు 2, 1993 నుంచి
ఆగస్టు 1, 2007 మధ్యన జన్మించిన వారికి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మనకైతే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్. సో చూస్తే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు 5 years, అంటే ఏదైతే ఇప్పుడు మనకు 18 to 32 years అని ఇచ్చారనుకో జనరల్ వారికి. సో ఎస్సీ ఎస్టీలకు 32కు +5 అంటే మనకు 37 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ 3 years, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్, సో వీరికి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ విధంగా చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పీడబ్ల్యూడి ఓబీసీ కోటాలో ఉన్న వారికి 13 years, ఎస్సీ ఎస్టీలో ఉన్న వారికి 15 years, ఎక్స్ సర్వీస్ మెన్స్కి 3 years ఉంటుంది. సో డిఫెన్స్ పర్సనల్ డిజేబుల్డ్ ఇన్ ఆపరేషన్ డ్యూరింగ్ హోస్టెలింగ్ విత్ ఫారిన్ కంట్రీస్, సో దీంట్లో 3 years ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ఉన్న డిఫెన్స్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు 8 years అనేది అదనంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, గ్రూప్ సి కేటగిరీలో అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీస్కి మనకు 3 years కంటే తక్కువ, అంటే మినిమం 3 years సర్వీస్ చేసిన వారికి 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ 3 years కంటే ఎక్కువగా సర్వీస్ చేసిన వారు వేరే వేరే డిపార్ట్మెంట్స్లో వారికి 45 years వరకు ఈ సీజీఎల్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా విడో కావచ్చు, డైవర్స్ ఉమెన్స్కి సంబంధించి ఆ తర్వాత అంటే విడో ఉండి డైవర్స్ తీసుకున్న ఉమెన్స్ తర్వాత రీమ్యారేజ్ చేసుకొని ఉండరాదు. మ్యారేజ్ చేసుకోకుండా డైవర్స్ ఆ విడోగా అలాగే ఉన్న ఉమెన్కి 35 years వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అదే ఎస్సీ ఎస్టీ డైవర్స్ ఆర్ విడో ఉమెన్స్ అయితే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. అదేవిధంగా మనకి ఇంకా ముఖ్యమైన అంశాలు ఏమున్నాయనే అంశాన్ని మనం దీంట్లో చూస్తే ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. మనకి ఇది మొత్తం వచ్చేసి దాదాపు 113 పేజీల పీడిఎఫ్ అయితే ఇచ్చారు. దీంట్లో మనం అతి ముఖ్యమైన వాటిని మాత్రమే చూస్తూ ఉన్నాము. సో ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆగస్టు 1, 2025 నాటికి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి మనకు ఏదైనా సబ్జెక్ట్లో డిగ్రీ చేసి ఉండాలి, ఏదైనా యూనివర్సిటీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి. అదేవిధంగా 12th అంటే ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్గా ఉండి మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్ ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి ఎలిజిబుల్. లేదా వారి యొక్క వారు డిగ్రీ చేసినప్పుడు డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. డిగ్రీ లెవెల్లో స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యక శాస్త్రం. సో ఈ సాంఖ్యక శాస్త్రం ఒక సబ్జెక్ట్గానే ఉండాలి డిగ్రీలో. లేకుంటే డిగ్రీ కంప్లీట్ అయిన వారి యొక్క ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్లో 60% మార్క్స్ అయితే స్కోర్ చేసి ఉండాలి. అదేవిధంగా స్టాటిస్టికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 దీనికి క్వాలిఫికేషన్ అంటే ఏముంది అర్హత అనేది చూస్తే ఫ్రెండ్స్, మనకు డిగ్రీలో స్టాటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. అదేవిధంగా దీంట్లో చూస్తే డిగ్రీ లెవెల్ ఇన్ పార్ట్ 1, 2, 3 ఆర్ ఇన్ ఆల్ 6 semesters ఆఫ్ ద 3 years డిగ్రీ కోర్స్ అండ్ నాట్ సింప్లీ ఏ పేపర్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ డిగ్రీ ఇన్ 6 semesters. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకు డిగ్రీలో 6 సెమిస్టర్లు ఉంటే ఏదో ఒక సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్గా స్టాటిస్టిక్స్ ఉంటే సరిపోదు. ప్రతి లెవెల్లో 3 yearsలో కూడా ఈ స్టాటిస్టిక్స్ అనేది వారి కోర్సులో ఒక సబ్జెక్ట్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2కి వారు ఎలిజిబుల్ ఉంటారు. సో అదేవిధంగా మిగతా అన్ని పోస్టులకు మనం చూస్తే 2 స్టాటిక్స్ సంబంధించి కాబట్టి మిగతా పోస్ట్కి ఏదైనా డిగ్రీ ఉండాలి యూనివర్సిటీ నుంచి గుర్తింపు పొంది. సో ఆగస్టు 1, 2025 నాటికి వారికి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇది అర్హతలకు సంబంధించి. అదేవిధంగా అప్లై చేయడానికి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈసారి కొంచెం కొత్త ఫార్మాట్లో వచ్చారు. సో మనకు ఎస్ఎస్సి వెబ్సైట్ ఆఫ్ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్ ssc.gov.in త్రూ మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన వెబ్సైట్లో పీడిఎఫ్లో మనం ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. మనం మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్ అనేది కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనము డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి కూడా అప్లై చేయవచ్చు. సో అదేవిధంగా సో ఫ్రెండ్స్, ఇక్కడ సెంటర్స్ చూద్దాం. మనము సెంటర్స్ చూస్తే మనకు మన సదరన్ రీజియన్. సో మన సదరన్ రీజియన్లో చూస్తే మనకు ఎక్కడెక్కడ
సెంటర్స్ ఉన్నాయనేది చూస్తే మన తెలంగాణ అభ్యర్థులకు. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది అండ్ హైదరాబాద్. సో మనకు ఓవరాల్గా మన తెలంగాణలో ఈ 3 ప్రాంతాల్లో అయితే మనకు సెంటర్ ఇవ్వడం జరిగింది. సదరన్ దీంట్లో మనకు ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణకు సంబంధించి సదరన్ రీజన్లో వస్తాయి. సో దీనికి సంబంధించి మనకు sscsr.gov.in. సో ఈ వెబ్సైట్ సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకునేది ఉంటుంది. సో మనం పీడిఎఫ్లో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక ముఖ్యంగా చూస్తే స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇది చాలా కీలకమైనది. సో మనకు ఎగ్జామినేషన్ అనేది మొత్తం మనకు 2 దశల్లో నిర్వహిస్తారు. సో టైర్ 1, టైర్ 2. సో మార్క్స్ స్కోర్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఇఫ్ కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్ విల్ బి నార్మలైజ్. సో మనకి ఎగ్జామినేషన్ అనేది ఆల్రెడీ ఆగస్టు 13 నుంచి అని చెప్పారు, 30 తారీఖు వరకు. ఇన్ని రోజులు జరుగుతుంది కాబట్టి మనకి ఏం చేస్తారంటే నార్మలైజేషన్ పద్ధతిలో సో మార్క్స్ని సింప్లిఫై చేస్తారు. తర్వాత సచ్ నార్మలైజ్ స్కోర్ విల్ బి యూజ్ టు డిటర్మైన్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్. సో ఈ నార్మలైజేషన్ ద్వారా వచ్చిన మార్కులనే ఫైనల్ కట్ ఆఫ్ అండ్ మెరిట్ లిస్ట్కు పరిగణలోకి తీసుకుంటారు. సో ఈ విధంగా మనకు 2 స్టేజెస్లో ఎగ్జామినేషన్ అయితే నిర్వహిస్తారు. దీంట్లో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తే టైర్ 1లో అసలు సిలబస్ ఏముందనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ టైర్ 1లో ఫ్రెండ్స్ మనకు మొత్తం వచ్చేసి 4 పార్ట్స్ ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులు. సో అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్లు, 50 మార్కులు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు, 50 మార్కులు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ ఫార్మాట్లో ఉంటుంది, 25 క్వశ్చన్లు ఉంటాయి, 50 మార్కులు. సో ఫ్రెండ్స్, మనకు ఓవరాల్గా 100 క్వశ్చన్లకు 200 మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. సో ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు అనేది నిర్వహిస్తారు. అయితే స్క్రైబ్ సహాయంతో రాసే వారికి అయితే 1 గంట 20 నిమిషాలు అదనంగా టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా టైర్ 1 కన్సిస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. ద క్వశ్చన్ విల్ బి సెట్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఎక్సెప్ట్ ఫర్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. సో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్లో ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. దేర్ విల్ బి ఏ నెగిటివ్ మార్కింగ్. సో 0.50 మార్క్స్ అనేది ప్రతి రాంగ్ క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, దీంట్లో క్వాలిఫై అయిన వారు మనకు టైర్ 2 ఎగ్జామినేషన్ రాయవలసి ఉంటుంది. సో ఈ టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది మనకు దీంట్లో పేపర్ 1 అండ్ పేపర్ 2 అనేది ఇస్తారు. సో ఈ పేపర్ 1లో ఫ్రెండ్స్ మళ్ళీ 3 సెక్షన్స్ ఉంటాయి. ఈ 3 సెక్షన్లో మనకు సెక్షన్ 1లో వచ్చేసి మనకి ఇక్కడ మ్యాథమెటికల్ అబిలిటీస్ 30 క్వశ్చన్లు, అదేవిధంగా రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30 క్వశ్చన్లు. సో ఈ 30, 60. సో 60 క్వశ్చన్లు, ఒక్కో క్వశ్చన్కి 3 మార్కుల చొప్పున మొత్తం సెక్షన్ 1లో 180 మార్కులు కేటాయిస్తారు. అదేవిధంగా మనకు సెక్షన్ 2 తీసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ సెక్షన్ 2లో కూడా మళ్ళీ 2 పార్ట్స్ ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 45 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ 25, మొత్తం 70 క్వశ్చన్లు. ప్రతి క్వశ్చన్కి 3 మార్కుల చొప్పున మొత్తం 210 క్వశ్చన్లు అయితే ఈ సెక్షన్ 2లో ఉంటాయి. అదేవిధంగా మనం ఇక్కడ చూస్తుంటే సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 20 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కో క్వశ్చన్కి 3 మార్కులు, మొత్తం 60 మార్కులు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు పేపర్ 1 అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈ టైర్ 2లోని పేపర్ 2 చూస్తే మనం ఇక్కడ సో దీంట్లో సెక్షన్ 3 కూడా ఉంది ఫ్రెండ్స్. సెక్షన్ 2లో మనకు డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో అదేవిధంగా 15 మినిట్స్ దీనికి ఇస్తారు. తర్వాత పేపర్ 2 మనకు ఓన్లీ స్టాటిస్టిక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 100 క్వశ్చన్లు, ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు, మొత్తం 200 మార్కులు. ఈ విధంగా ఫ్రెండ్స్ మనకు టైర్ 2 ఉంటుంది. పేపర్ 1 ఈజ్ కంపల్సరీ. సో టైర్ 2లో మనకు పేపర్ 1, పేపర్ 2 ఉంది కాబట్టి పేపర్ 1 అనేది అందరికీ కంపల్సరీ. పేపర్ 2 అనేది విల్ బీ ఫర్ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఇన్ ఎ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఈ స్టాటిస్టిక్స్ సంబంధించి పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తారో వారికి మాత్రమే ఈ స్టాటిస్టిక్స్ అంటే పేపర్ 2 అనేది ఉంటుంది. సో ఈ 100 క్వశ్చన్లకు. సో ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మనకి ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటనేది, వీటికి సంబంధించిన సిలబస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి మనం సపరేట్ ఒక వీడియో అయితే చేసుకుందాం. సో ప్రతి ఒక రాంగ్ క్వశ్చన్కి మనకైతే 0.50 అంటే హాఫ్ మార్క్ అనేది నెగిటివ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సిలబస్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, తర్వాత మనకు టైర్ 2లో ఉన్న సిలబస్ కూడా నంబర్ సిస్టము,
ఫండమెంటల్ ఆపరేషన్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిక్స్ అండ్ మనకు ప్రాబిలిటీ, ఈ విధంగా మనకైతే మొత్తం ఇవ్వడం జరుగుతుంది సిలబస్. సో దీంట్లో కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి కూడా కంప్యూటర్ బేసిక్స్, సాఫ్ట్వేరు, ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్ సంబంధించి, సో వెబ్ బ్రౌజింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా. అదేవిధంగా బేసిక్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ మీద పేపర్ 2 ఎవరైతే స్టాటిక్స్ సంబంధించి వారికి సంబంధించి కూడా ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మనమైతే కంప్లీట్గా ఒక వీడియో అయితే చేసుకుందాం. అసలు సిలబస్ ఏముంది ఏంటి అనే అంశానికి సంబంధించి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఓవరాల్గా వచ్చేసి మనకు 2025 CGL ఎగ్జామినేషన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.